ఇంకా రండి మగవాళ్ళు ఆడవాళ్ళు అందరు రండి. ముందు పోయి మన ఓకేనా సంబంధించినటువంటి ఉమ్మడి న్యాయంలో ప్రభుత్వం అభివృద్ధి జరిగిందనేటువంటి కూడా ఒకసారి మీరు ఆలోచించాల్సినటువంటి సమస్య లేకుండా గుర్తుపై ఓటేసి వారిని గెలిపిద్దాం. దీర్ఘకాలంగా ఉన్నటువంటి విద్యుత్ సమస్యలు గుర్తుపై ఓటేసి మధ్యాహ్నానికి కలిసిపోతారు. 5 మంది ఒక బ్యాచ్, 5 మంది ఒక బ్యాచ్. చెప్పు. మా ప్రీతమ నాయకులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ప్రథమ పుత్రిక చిరంజీవి సౌభాగ్యవతి శ్రీమతి పూజితమ్మ గారు ఎలక్షన్స్లో ఆమె కొనుగోలు ముత్తూరు అన్ని మండలాలు తిరిగి ఇవాళ మనబోలు మండలానికి రావడం జరిగింది. చాలామంతా కూడా చాలా అభిమానంతో గ్రామం కదలొచ్చింది ఇవాళ ఈ కార్యక్రమానికి. ఏ దివ్య ప్రవర్తమానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు ప్రారంభించి ఏ దివ్యమానంగా ఓటేయాలని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకున్న తండ్రి గోవర్ధన్ రెడ్డి గారిని దాదాపు 30,000 ఓట్ల మహిళలకు చేయూత దివ్యాంగుల ప్రత్యేకత రాష్ట్రమంతా విస్తరించే విద్యార్థుల పౌష్టికత మన సాధారణ గెలుపు 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 గెలుపు. మనిల్లే
చదువులను చేయడం వారికి కూడా ఇవ్వవలసింది. ఈరోజు గోవర్ధన్ రెడ్డి గారు కాకాని పూజితమ్మ గారి ఎన్నికల ప్రచారం చాలా ఉత్సాహంగా జరుగుతుంది, జోరుగా జరుగుతుంది, దిగ్విజయంగా జరుగుతుంది. వైసీపీ క్యాడర్ అంతా కూడా ఫాలో అవుతుంది. మేమందరం కూడా గట్టి మంచి మెజారిటీతో గోవర్ధన్ రెడ్డి గారిని అందరూ కూడా ఆశీస్సులు అండదండలు ఇస్తామని చెప్పి వాళ్ళంతటి వాళ్ళ ప్రతి ఇంటికి వస్తున్నారు. అభివృద్ధి సంక్షేమంలో మొట్టమొదటి వేసింది సర్వేపల్లి నియోజకవర్గంలో మన గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి అనేది మాత్రం తప్పదు. అన్ని రకాలుగా సిమెంట్ రోడ్డు కానీ డ్రైన్స్ కానీ మొత్తం కూడా మేము ఆర్బీకేలు కానీ సచివాలయాలు కానీ దాదాపు 20 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ఈ గ్రామానికి సంబంధించి మనుగోలు ఒక గ్రామానికి ఇచ్చారు. మంచి మెజారిటీతో మేమందరం బాగా వైసీపీ నా కేడర్ అంతా కూడా మంచి మెజారిటీ ఇస్తామని చెప్పి గౌరవ మంత్రివర్యులకి మేమందరం ఒకటిగా నిలబడి కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తున్నాం. ఈ రోజు రేపు 4 రోజుల్లో ఈ కార్యక్రమం మనుగోలు గ్రామ పర్యటన అంతా కూడా పూర్తి అవుతుంది.